రోపోసో క్లౌడ్లో డ్రాప్ షిప్పింగ్ చేసే వాళ్ళకి కొన్ని కొత్త రూల్స్ అనేది వచ్చింది. యాజ్ ఎ డ్రాప్ షిప్పర్గా మనం ఏం చేస్తాం, రోపోసో క్లౌడ్లో గల ప్రోడక్ట్స్కు యాడ్స్ను రన్ చేసి కస్టమర్కు సెల్ చేస్తాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ ప్రోడక్ట్స్ అంత వర్త్ ఉండదు అండ్ సమ్ టైమ్స్ అవి డ్యామేజ్డ్ ప్రోడక్ట్స్గా కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు కస్టమర్ మన మెయిల్ ఐడి ఆర్ నంబర్కి డైరెక్ట్గా మెసేజ్ చేసి రిటర్న్ రిక్వెస్ట్ అనేది చేసేవాళ్ళు. సో మనం ఆ అన్ప్యాకింగ్ రికార్డెడ్ వీడియోస్ను చూసి దాన్ని యాక్సెప్ట్ చేసి మన సైడ్ నుంచి ఆ రిటర్న్ను ఇనిషియేట్ చేసేవాళ్ళం. బట్ ఈ ప్రాసెస్లో కొంతమంది డ్రాప్ షిప్పర్స్ ఆ మెసేజెస్కు రెస్పాండ్ కాకుండా బయర్స్ను చీట్ చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి రోపోసో క్లౌడ్ డైరెక్ట్గా ఈ కార్డ్ షిప్పింగ్ కొరియర్తో టైఅప్ అయింది. సో ఇప్పుడు కస్టమర్కి ఆ ప్రోడక్ట్ నచ్చలేదు అంటే కస్టమర్ డైరెక్ట్గా రిటర్న్ చేయవచ్చు. అది మన సప్లయర్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. బట్ ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ డ్రాప్ షిప్పింగ్ చేస్తున్న మనకి లాస్గా వస్తుంది. ఈ వీడియోను డ్రాప్ షిప్పింగ్ చేయాలి అనుకుంటున్న మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. లెట్ దమ్ ఆల్సో నో ద రియాలిటీ ఆఫ్ డ్రాప్ షిప్పింగ్.